హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫర్ యూ ఛానల్. ఈ వీడియోలో నేను జ్యూసీగా ఉండేటటువంటి చల్లారినా కూడా గట్టిపడనటువంటి రవ్వ కేసరిని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. దీనికోసం మనం ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఇందులో 2 కప్పుల చక్కెర వేసుకోవాలి. అలాగే 3 కప్పుల వాటర్ వేసుకోవాలి. ఇక్కడ ఏదైతే చక్కెరని వేయడానికి యూజ్ చేశానో కప్పు, అదే కప్పుతోటి వాటర్ కూడా వేసుకుంటున్నాను. దీనిని ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకొని చిన్న మంటలో మనం బాయిల్ చేసుకోవాలి. ఇందులోని మీకు ఇష్టమైనట్లయితే ఎల్లో ఫుడ్ కలర్ కానీ ఆరెంజ్ ఫుడ్ కలర్ కానీ 2 చిటికలు వేసుకోండి. అలాగే 4-5 యాలకులు పొడి చేసి కానీ గింజలు తీసి కానీ వేసుకొని దీనిని బాయిల్ చేసుకుందాము. ఇక్కడ ఈ చక్కెర ఎటువంటి పాకం అయితే అవసరం లేదు. ఇప్పుడు మరొక స్టవ్ మీద ఒక బాణలు పెట్టుకొని ఇందులో 1 కప్పు నెయ్యి వేసుకోవాలి. ఈ నెయ్యి వేడయ్యాక 2 స్పూన్ల జీడిపప్పు, 2 స్పూన్ల బాదం పప్పు వేసుకొని వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఒక 2 స్పూన్లు ఎండు ద్రాక్ష వేసుకొని బాగా వేగనివ్వాలి. నెయ్యి నురుగుగా రావడం వల్ల మనకు కనిపించట్లేదు. ఇప్పుడు నెయ్యి రాకుండా ఈ వేగినటువంటి ఈ నట్స్ అన్నిటిని మనం ఒక బౌల్లోకి తీసుకుంటాము. ఇలా బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే నెయ్యిలో 1 కప్పు బాంబే రవ్వ వేసుకొని బాగా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. ఇలా మనం బాగా వేగే వరకు కలుపుతూనే ఉండాలి. ఆపినట్లయితే అడుగు అంటుకోబోతుంది. కలర్ అనేది బ్లాక్గా వచ్చేస్తుంది. రవ్వ అనేది మనకు బాగా రోస్ట్ అయ్యే వరకు దీనిని కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు మనకు ఇంకొక స్టవ్ మీద చక్కెర కరుగుతుంది. అది ఒకసారి బాయిల్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఈ రవ్వ కూడా బాగా రోస్ట్ అవుతుంది. ఇంకా కొంచెం కలర్ వచ్చిన తర్వాత ఇందులో మనం షుగర్ సిరప్ని యాడ్ చేసుకుంటాము. ఇప్పుడు చూడండి, కలర్ అనేది కొంచెం రెడ్డిష్లోకి వస్తుంది. ఇలా చేంజ్ అయిన తర్వాత మాత్రమే చేస్తే మంచి టేస్ట్ వస్తుంది ఈ రవ్వ కేసరికి. ఇప్పుడు కొంచెంగా ఈ షుగర్ సిరప్ని వేసుకుంటూ బాగా కలుపుకుంటూ ఉండాలి. కలుపుతూనే వేయాలి. ఈ చక్కెర నీళ్ళు ఏవైతే వేసినామో కొలతలు పెట్టి అవన్నీ కూడా కరెక్ట్గా సరిపోతాయి. ఇవి కొంచెం వేస్తూ ఉండలు కట్టకుండా బాగా ఉడికించుకోవాలి. మనం వేసినటువంటి 1 కప్పు రవ్వకి 3 కప్పుల నీళ్ళు పడతాయి. ఇది బాగా ఇలా కలుపుతూనే ఉండాలి. అప్పుడే మనకు చిన్న మంటలో ఉండాలి స్టవ్ ఎప్పుడైనా కూడా. ఇలా అన్ని నీళ్ళు వేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు ఎక్కువ వాటర్ అయినట్లుగా కనిపిస్తుంది, కానీ పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇవన్నీ కూడా వేసేసిన తర్వాత దీనిని బాగా కలుపుకొని దీనిపైన మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు చిన్న మంటలో ఉడికించుకోవాలి. సిమ్లో పెట్టుకోండి స్టవ్ని. ఇలా 5 నిమిషాలు ఉడికిన తర్వాత మనకు నెయ్యి అనేది పైన తేలుతుంది. ఈ రవ్వ అయితే పర్ఫెక్ట్గా వాటర్ అంతా కూడా షుగర్ సిరప్ అయితే పీల్చేసింది. ఇప్పుడు బాగా జ్యూసీగా వచ్చింది. ఇది మనకు చల్లారిన తర్వాత కూడా మనకు ఇలాగే ఉంటుంది ఈ కేసరి అనేది. ఇప్పుడు ఇందులో మనం ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి ఈ జీడిపప్పు బాదంని వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలిపేసుకొని ఒక బౌల్లోకి తీసుకున్నట్లయితే మనకు చల్లారిన తర్వాత కూడా ఇలాగే ఉంటుంది. కాకపోతే మనకు ఎక్సెస్గా కనిపిస్తున్నటువంటి నెయ్యి కూడా ఈ రవ్వ కేసరి పీల్చేసుకుంటుంది. మీ దగ్గర కుంకుమ పువ్వు ఉన్నట్లయితే మనం షుగర్ సిరప్ బాయిల్ చేసేటప్పుడే వేసేసుకోవచ్చు. ఇప్పుడు ప్రసాదంగా ఒక బౌల్లోకి తీసుకొని దానిపైన కొంచెం డెకరేషన్ కోసం 2 జీడిపప్పులు 2 తులసి రెమ్మలు పెట్టుకొని మనం నైవేద్యంగా పెట్టుకోవచ్చు. చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూస్తున్న వాళ్ళు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.